ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చిన్న అక్కడే నిలబడ్డావు ఏంటి? లోపలికి రా. నువ్వెంతసేపు అయింది వచ్చి? ఏం జరుగుతుందని అనుకుంటున్నావు? ఇప్పుడే వచ్చా. జరిగిందేంటో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మ ఏం జరుగుతుందో చూసి రమ్మందా, లేకపోతే నన్ను పిలుచుకురమ్మని పంపిందా? ఈతనెవరు? మా తమ్ముడే. తమ్ముడా? ఏంటంకుల్ థండర్ మీద పడినట్టు తమ్ముడా అని అంత షాక్ అవుతున్నారు? నాకు తమ్ముడు ఉండకూడదా? నా ఉద్దేశం అది కాదు. మీ అమ్మ అంటావు, మళ్ళీ తమ్ముడు అంటావు. అదా, వాళ్ళంతే. అంతే అంటే? చిన్నాకి అమ్మ అంటే ఇష్టం. నాకు నాన్నంటే ఇష్టం, అందుకని అమ్మ కూర్చి అని అలా అంటాను. ఎవరు కూర్చినో గానీ నాకు పెద్ద పేచీ వచ్చి పడింది. వదిన ఒంటరిగా వచ్చాక ఈ అక్క తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వదిన మళ్ళీ నో, వదిన అలా ఎప్పటికీ చేయదు. పిల్లలంటే ప్రేమతో ఆర్ఫన్స్ని ఏమన్నా అడాప్ట్ చేసుకుందా? బహుశా అయ్యుండొచ్చు. అసలు మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారు? ముందు నువ్వెందుకు వచ్చావు చెప్పు. నువ్వు ఇంట్లోంచి వస్తూ అన్నమాట నా బుర్రని తోల్చేసింది. నాకు నాన్నెవరో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. అందుకే నీకు హెల్ప్గా సపోర్ట్గా ఉందామని వచ్చాను. అవునా? నిజంగానా? నమ్మమంటావా? ప్రామిస్గా అక్క. నాకు నాన్న కావాలనిపిస్తుంది, అందుకే వచ్చా. నా గెస్ కరెక్టే. అందుకే వీళ్ళకి నాన్న గురించి తెలీదు. మధు సాటిస్ఫాక్షన్ కోసం తరుణ్ గుణకి కూతురుగా గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు వీడినేం చేస్తాడు? నువ్వు అమ్మకి చెప్పే వచ్చావా? చెప్పి రావడమే కాదు, నాన్నెవరో తెలిసాకే అక్కతో కలిసి వస్తానని స్ట్రైట్గా చెప్పొచ్చా. ఇద్దరు ఇలా ఒకేసారి అమ్మను వదిలేసి వస్తే తనెంత బాధపడుతుందో ఆలోచించలేదా? ఇన్నేళ్ల నుంచి అక్క అడుగుతుంటే తన బాధ తను పట్టించుకున్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి? రివెంజా? కాదు, అక్కొకటే ఎందుకు సఫర్ అవ్వాలి? సపోర్ట్గా ఉంటే బెటర్ అని వచ్చాను. తనకి సపోర్ట్గా నేనున్నానుగా. మా రిలేషన్, మా పెయిన్ ఎంత ఫ్రెండ్ అయినా నీకెందుకుంటుంది? మనందరిది బ్లడ్ రిలేషన్ రా. నీకు నిజం తెలియక అలా అనుకుంటున్నావు. ఇంతకీ నాన్న గురించి ఏమైనా తెలిసిందా? అరే చిన్న, నాన్నెవరో అమ్మ దాచినా. మధు, నేను చిన్నాకి వివరంగా అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి, ఎవరొకరు త్వరగా చెప్పండి. అమ్మ మీ దగ్గర దాచిన నేను, మధు, ఈ అంకుల్ కలిసి చాలా సమాచారం సేకరించాం. నాన్నెవరో తెలిసాక ఇంకా సమాచారం అంటాడేంటి వీడు? ఈ అంకుల్ ఎవరు? మా నాన్న ఫ్రెండ్. ఏం తెలుసుకున్నారు? కొంత గతం, కానీ ఖచ్చితంగా తనే నాన్న అని కన్ఫర్మ్ కాలేదు. వీడు మళ్ళీ ఏదో ట్విస్ట్ ఇస్తున్నాడు. సర్టిఫికేట్ అంత క్లియర్గా చెప్తుంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదంటాడేంటి? ముందు నేను వెళ్ళి విచారించి ఒక క్లారిటీ వచ్చాక అప్పుడు అందరం కలిసి అమ్మని నిజం చెప్పమని నిలదీయొచ్చు. తను తప్పుకునే ఛాన్స్ ఉండదు, అబద్ధం కూడా ఆడే అవకాశం ఉండదు. అన్ని విషయాలు క్లియర్గా మనకు అర్థమవుతాయి. అవునవును, నాకు ఓ క్లారిటీ వస్తుంది. మీకు తెలిసిన సమాచారం నాకు కూడా షేర్ చేయొచ్చు కదా, నేను ఏదైనా ఆలోచిస్తాను. మా స్ట్రెయిన్ చిన్నవాడివి, నీకెందుకు ట్రాన్స్ఫర్ చేయడం? మేమున్నాగా, నువ్వు కాస్త రిలాక్స్గా ఉండు. అంకుల్, చిన్న ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు కదా, కాస్త ఇల్లంతా చూపించండి. హే, ఎందుకు చిన్న దగ్గర దాచడం, నన్ను ఇలా ఆపడం? వాడికి ఇప్పుడే చెప్తే నీలాగే నాన్న కనబడగానే వాడు యాంగ్జైటీ ఫీల్ అయితే నాన్న ఇరిటేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే చెప్పొద్దా? చెప్దాం, కానీ ఇప్పుడు కాదు. ముందు మనం అనుకున్న విధంగా అసలు అమ్మా నాన్నల విషయంలో భేదాభిప్రాయాలకి కారణం ఏంటి, విడిపోయేంతలా ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకున్నాం కదా. అవును. మనకి పూర్తిగా క్లారిటీ వచ్చాక, వాళ్ళలో పాజిటివ్ థింకింగ్ క్రియేట్ చేశాక, వాళ్ళు దగ్గర అయ్యే టైం వచ్చాక అప్పుడు చిన్నాకి వివరంగా చెప్పొచ్చు. నువ్వు చెప్పేది కరెక్టే. నెక్స్ట్ మీ అమ్మ గురించి, మా నాన్న గురించి ఆలోచిద్దాం, అంతేనా? మీ అమ్మ మా నాన్న కాదు, మన అమ్మ నాన్నల గురించి మనం ఆలోచిద్దాం. ఎస్, మన అమ్మ నాన్నలు.
జనని కాఫీ తాగుతావా? నా అనుకుని నా పిల్లలు చూసావా అమ్మా? నన్ను వదిలేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. రెక్కలొచ్చి వెళ్లారనుకోవాలా? నేనంటే లెక్కలేని తనంతో వెళ్లారనుకోవాలా? వాళ్ళు పెద్దళ్ళై వెళ్ళిపోయారని సంతోషపడాలి గాని నన్ను పిల్లలు లేని పేదదాన్ని చేశారని బాధపడ్డం ఎందుకో? ఏంటి ఆ మాటలు? సత్యాలమ్మా, నిత్య సత్యాలు. పెద్దలు పిల్లల్ని ప్రేమించడం ధర్మం, బాధ్యత. కానీ వాళ్ళ నుంచి ప్రేమను ఆశించడం ఆశ, స్వార్థం అవుతుంది కదా. బాధ దిగమింగుకొని మాట్లాడుతున్నావా? బాధ వద్దనుకొని వదిలేసి వెళ్ళిన వాళ్ళ గురించి బాధ ఎందుకు పడాలమ్మా? వాళ్ళ సంతోషాల్ని నేను ద్వేషించడం ఎందుకో? నా దారిని నేను సంతోషంగా ఉండక ఎవరి సంతోషాలు వాళ్ళవి. మన సంతోషాలు పిల్లల కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నీ మాటలు నన్ను భయపెడుతున్నాయే. మా నేనేం బాధపడ్డం లేదు, నువ్వేం భయపడాల్సిన పనిలేదు. మన లిమిట్స్ లోనే మన సరదాలు, సంతోషాలు వెతుక్కోవాలి. పరిధి దాటి వెళ్లిన వాళ్ళ గురించి ఆలోచించద్దు. గడిచిపోయిన కాలం గురించి, వద్దనుకున్న మనుషుల గురించి మనం బాధపడ్డం వేస్ట్. అవును, ఇందాక నువ్వేదో అడిగా. కాఫీ తాగుతావా అన్నాను. కలుపు. స్ట్రాంగ్ గా పెద్ద గ్లాస్ నిండా రోజు కన్నా 2 చెంచాలు షుగర్ ఎక్కువగా వేసి కలుపు. ఇన్నేళ్లు పంచిన తీపి ఇంకెవ్వరికి పంచదలుచుకోలేదు. నువ్వు కలుపుతూ ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అది జనని 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 వచ్చావా బాబు? ఏమైందంటే ఎందుకు వెంటనే రామని ఫోన్ చేశారు? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు చక్రి. లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. నాకు భయంగా ఉంది చక్రి. జనని ఆలోచింప చేసే మనిషే గాని అనాలోచితంగా ప్రవర్తించేది కాదు. మీరేం భయపడకండి. నేను ముందు వెళ్ళి చిన్న మధులకు నచ్చజెప్పి తీసుకొస్తాను. ముందు దీని పరిస్థితి అంటే చూసళ్ళు. తను బాధపడే మనిషే గాని బాధ పెట్టే మనిషి కాదండి. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా, కాఫీ రెడీయా? గుడ్ మార్నింగ్ చక్రి. గాడ్ ఫేవర్ చేయడం అంటే ఇదే. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే వచ్చావు. అమ్మా, కాఫీ చక్రికి కూడా షేర్ చేయి. నాకు ఫోన్ చేద్దాం అనుకున్నావా? దేనికి? అలా సరదాగా సిటీ అంతా తిరిగి వద్దామని. సిటీ అంతా తిరగడం ఎందుకు? సంతోషం కోసం. మన సంతోషం మనమే వెతుక్కోవాలి. ఆ నిజం ఇంతకు ముందే నాకు అవగాహనకొచ్చింది. నాకసలు ఈ ఇంట్లోనే ఉండబుద్ధి కావడం లేదు. అదేంటి? నీ ఇంట్లో నీకు ఉండబుద్ధి కాకపోవడం ఏంటి? నేను నా ఇంట్లో కాకుండా ఎక్కడా పీస్ఫుల్గా ఉండలేనని నువ్వే అనేదానివి కదా. ఇవాళ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నీకు పుష్పక విమానం సినిమా గుర్తుందా చక్రి? శబ్దాలకు అలవాటు పడ్డ కమల్ హాసన్ నిశ్శబ్దాల్లో నిద్రపోలేడు. అలాగే ఇప్పుడు ఈ ఇంట్లో నేను నిశ్శబ్దం భరించలేకపోతున్నాను. అందుకే బాగా క్రౌడ్గా ఉండే మాల్కో, సినిమా హాల్కో వెళ్లాలనిపిస్తుంది. వింటున్నావా చక్రి దాని మాటలు? వినపడేలాగే మాట్లాడుతున్నానమ్మా, అర్థమయ్యేలాగా కూడా చెప్తున్నాను కదా చక్రి. జనని, నన్ను చెప్పను చక్రి. పిల్లలు చిన్నతనంలో ఏడుపులు, సముదాయింపులు, కాస్త పెద్ద అయ్యాక పేచీలు, బుజ్జగింపులు, కొన్నాళ్ళు ఆటలు, అల్లర్లు, ఆ తర్వాత మధు కోపాలు, అరుపులు, ఎక్కిరింపులు, గొడవలు. అలా అరుపులకు అలవాటు పడిపోయిన నేను ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో సైలెన్స్ ని నేను భరించలేకపోతున్నాను. చిన్న ఉంటేనైనా అమ్మ అమ్మ అన్న పిలుపు క్షణానికి ఒక్కసారైనా వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు అది కూడా దూరం అయింది. రాత్రి ఎడారిలా మారిన ఇంట్లో నిమిషం ఉండాలంటే బోర్ కొడుతుంది, తెలియని భయం కలుగుతుంది. అందుకే మనిద్దరం కలిసి బయటికి వెళ్ళాలి. మనం బయటికి వెళ్దాం, సరేనా? అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఇక నుంచి అంత హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అందుకే సరదాగా బయటికి వెళ్ళి తిరిగి రావాలని అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చాను. జనని, ఆర్ యూ రియలీ ఓకే? స్నేహం మధ్య అబద్ధం ఉండకూడదు.
ఓకే చక్రి, ఓకే. నాకేం కాలేదు. నేను అసలు ఏమీ ఆలోచించడం లేదు. అసలు నేను బాధపడడం లేదు చక్రి. నేను బాగున్నాను, బాగున్నాను, బాగున్నాను. జనని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నథింగ్ టు వరీ. నీ పిల్లలు నీ దగ్గరికే వస్తారు. వద్దు చక్రి, వద్దు. వాళ్ళు రాకుండానే సంతోషాన్ని దగ్గర చేసుకుంటాను. నాకు దగ్గర చేసుకుంటాను. జనని నువ్వు ఫస్ట్ రిలాక్స్గా ఉండు. ఆంటీ మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి. మధు, నీకు పొంగల్ అంటే ఇష్టమంట కదా? తరుణ్ చెప్పాడు, అందుకే నీకోసం పొంగల్ చేశాను. థ్యాంక్స్ ఆంటీ. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం హార్ష్గా బిహేవ్ చేశా, సారీ. ఫర్గెట్ ద పాస్ట్. ఇప్పుడు మీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూసి నా ఒపీనియన్ మారింది. మంచిదేగా. అయినా అమ్మ చూపించినంత ప్రేమ ఎవ్వరూ చూపించలేరు. తన మీద అలిగొచ్చానన్నప్పుడు నాకు బాధగా అనిపించింది. ఆవిడ టాపిక్ ఇప్పుడు ఎందుకులేండి. అలా అంటావేంటి? ప్రేమగా పెంచింది ఇంత దానివయ్యావా? పెద్దయ్యాకే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. గునా, అమ్మెవరో తెలియనప్పుడు నేనే మిమ్మల్ని నాన్నకి బాగా దగ్గర చేశాను. నాన్న నా కోసం మీకు ఆ ప్లేస్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశాడు. ఈవిడేంటి కట్టుకున్న భర్తకి చేసినట్టు మా నాన్నకి అలా సేవలు చేస్తుంది? నా కోసం నాన్న మళ్ళీ అమ్మని తెస్తాను అన్నాడు. అసలు అమ్మతో ఎందుకు విడిపోయారో? నాన్న, నా కోసం అమ్మని తెస్తానన్న నువ్వు మళ్ళీ నా కోసం అమ్మని ఎందుకు కలవలేవు నాన్న? నీ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యాక నేను మిస్టర్ డిపెండబుల్గా మారాను. నో ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ. అమ్మ ప్లేస్లో నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను. బాయ్ సౌమ్య. అవును, శివ కనపడడం లేదే? తను హాస్పిటల్కి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆహా, అవునా? సరే, బాయ్ సౌమ్య. బాయ్. మధు, ఇంకాస్త పొంగల్ పెట్టనా? వద్దు. అదేంటి, నీకిష్టమే కదా? నచ్చడం లేదు. తరుణ్, గుణ రాత్రి చాలా పొద్దుపోయే వరకు నాతో చాలా ఓపెన్గా మాట్లాడాడు. ఆ సంతోషంతో రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఏం మాట్లాడాడు? తన కొడుకు కోసం తన పక్కన నాకు ప్లేస్ ఇస్తానన్నాడు. నాకు ఒక ఫ్యామిలీ ఏర్పడబోతోంది. నా కోరిక తీరే రోజు వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నీకింతవరకు ఫ్యామిలీ అనేదే లేదా? ఈ ఇంట్లోనే పర్మనెంట్గా సెటిల్ అయిపోతావా? మధు, అదేం బాగోదు. నేను సెటిల్ అయితే నీకేంటి ప్రాబ్లం? నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? డాటర్గా నీకు ప్లేస్ ఇచ్చినప్పుడు
బెటర్ హాఫ్గా నాకు ప్లేస్ ఇస్తే నీకేంటి అబ్జెక్షన్? నీకు ప్లేస్ ఇచ్చినప్పుడు నేనేం రియాక్ట్ అవ్వలేదే. నా ప్లేసు మీ ప్లేసు ఒకటేనా? డాడీకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. చిట్టి వాళ్ళ అమ్మ తిరిగి రాదన్న గ్యారెంటీ ఏంటి? నాకు వీరి మాటలు బిహేవియర్ నచ్చడం లేదు. నా పద్ధతిని తప్పు పట్టడానికి, బిహేవియర్ని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఇట్స్ మై పర్సనల్. నీకు మా గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడడం పద్ధతి కాదు. తను నిన్ను డాటర్గా కన్సిడర్ చేసినంత మాత్రాన కన్నతండ్రి అయిపోడు. ఓవర్గా ఫీల్ అయ్యి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు. ఎందుకురా నవ్వుతున్నావు? నిన్ను నీ టాలెంట్ని చూసే నటించమంటే జీవించేస్తున్నావు కదా. నటించడం ఏంటి, జీవించడం ఏంటి? ఏం లేదు, ఫన్గా చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. తను కొంచెం సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయింది. ప్రాంక్ ఏంటి ప్రాంక్? నేను ఫ్రాంక్ గానే మాట్లాడుతున్నా. ఫ్రాంక్ అంటుంది కదా. అరే నువ్వేదో మేనేజ్ చేయాలని చూస్తున్నావు. హే స్టాప్ ఇట్ మధు, ఇంకా సీరియస్నెస్ కంటిన్యూ చేయకు, అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేయకు. ఏంటి తరుణ్ ఇదంతా? ఫన్, జస్ట్ ఫన్ అంతే. బాగా టెన్షన్ పడిపోయారా? సారీ. మధు కడుక్కో, కడుగు. పద పద రా చెప్తాను. మా అక్క మీరు ఇంతసేపు ఎవరి గురించి మాట్లాడుకున్నారు? వెళ్ళి మీ అక్కనే అడుగు. ఏంటి అసలు నువ్వు? నాన్నతో ఆవిడ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ బెటర్ ఆఫ్ ప్లేస్ అంటుంటే నీకు చీమ కొట్టినట్టు కూడా లేదా? అమ్మ ప్లేస్ తనదే అన్నట్టు మాట్లాడుతుంటే నాకు కడుపు మండిపోతుంది తెలుసా? నువ్వు ఇలా ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం మంచిది కాదు. రియాక్ట్ అవ్వగా అమ్మ ఉండగా ఈవిడనే అమ్మ అనుకోమంటావా? పైగా ప్రాంక్ అది ఇదని మాట్లాడతావే. మధు, మనం రాత్రంతా మాట్లాడుకున్నదేంటి? ముందు అమ్మా నాన్న మనసులో ఏముందో తెలుసుకోవాలి. వాళ్ళ మధ్య అపార్థాలు తొలగించాలి. వాళ్ళని ఒకటే ఎలా చేయాలనుకున్నాం కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? చాలా సంబంధం ఉంది. మనం కంట్రోల్ తప్పితే కొత్త చిక్కుల్లో పడతాం. కంట్రోల్ కంట్రోల్ అంటూ మనం కూల్గా ఉంటే ఆవిడ మాటల ప్రకారం నాన్న ఆవిడ కంట్రోల్లోకి వెళ్తే మనం అమ్మా నాన్నల్ని కలిపే ప్రయత్నం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా ఎలా కానిస్తాను? నాన్నలో ఈ మధ్య వచ్చిన మార్పుకు కారణం తనే అని నీకు తెలుసా? నీకు నాన్న అని తెలియక ముందు నుంచే తను నాన్నకి పరిచయం. తను చాలా మంచి మనిషి, నాన్నకి మంచి ఫ్రెండ్. నాన్నని మార్చగలిగే శక్తి ఆవిడకుంది. వారితో నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. తను లైఫ్ ప్లేస్ అంటుంటే తట్టుకోలేకపోయాను. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మన గురించి నిజం తనకి తెలియదు కదా. నాకు తప్పనిపించింది, మాట్లాడాను. అదే మానుకోమంటుంది. నాన్నలో నా కోసం పాజిటివ్గా థింక్ చేసే ఆలోచన వచ్చింది. నేను మెల్లగా నాన్నకి దగ్గరై మన అమ్మ మ్యాటర్లో తిరిగి ఆలోచించేలా మారుస్తాను. అంతదాకా మనం ఓపిక పట్టకపోతే నాన్న నీకన్నా అగ్రెసివ్, ఎలా టర్న్ అవుతారో తెలియదు. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే సీరియస్ అయ్యి ఇందాక వారన్న ప్లేస్ వారికి ఇచ్చేస్తే మనం మళ్ళీ మన ప్లేసుల్లోనే మిగిలిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన ముందున్న టార్గెట్ అమ్మా నాన్నల్ని కలపడం. కానీ ఈలోగా వాళ్ళు... డోంట్ వరీ, నేను చూసుకుంటా అంటున్నానుగా. నువ్వు కాస్త సౌమ్యంగా ప్రేమగా సౌమ్య గారితో ఉండడం నేర్చుకో, అర్థమైందా? సరే. ఇప్పుడు జరిగిన దాని గురించి వాళ్ళు మళ్ళీ అడిగినా నేను చెప్పినట్టే జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పు. తనంటే ఇష్టం ఉన్నట్టుగానే ప్రవర్తించు. సరే, నువ్వు చెప్పినట్టే ఉంటాలే. ఎక్కడున్నారా? అసలు అక్కడ ఏంటి డిస్కషన్? నాకేం అర్థం అవ్వలేదు. అంత ఆలోచించాల్సిన విషయం ఏం లేదులే కానీ వదిలే. అక్క, ఇంటికి వెళ్దామా? అనుకున్నారా నువ్వు ఇలా అనడానికే వచ్చావని? అందుకే అప్పుడే అడిగా. కానీ నువ్వు ప్రామిస్ సపోర్ట్గా వచ్చానంటే నమ్మాను. ఇప్పుడు నాన్న గురించి ఏం తెలిసిందని ఇంటికి వెళ్దామంటున్నావు? చిట్టి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడప్పుడే తెలిసేలా లేదుగా. అప్పటిదాకా ఇక్కడెందుకు? మన గురించి అమ్మ బెంగపడుతుంది కదా. ఒరేయ్, నీకు అమ్మ మీద మనసు లాగుతుంది. నన్ను ఎలాగో అలాగా తీసుకువెళ్ళాలని చూస్తున్నావు. దానికి సెంటిమెంట్ యాడ్ చేస్తున్నావు. కానీ నేను రాను కాక రాను. నేను ఇక్కడే ఉంటాను, హ్యాపీగా ఉంటాను.
నువ్వు హ్యాపీగానే ఉంటావు, కానీ నీ ఎగ్జైట్మెంట్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందేమోనని నాకు భయంగా ఉంది. చిన్న చెప్పినట్టు నువ్వు ఇంటికి వెళ్ళడం బెటర్. చెప్పమ్మా. ఎక్కడున్నారా మీరిద్దరు? చిట్టి వాళ్ళ ఇంట్లో అమ్మా. అదేమంటుంది? ఇప్పుడిద్దరు వస్తున్నారా, లేదంటే మీరిద్దరూ కలిసి అక్కడే ఉంటారా? నాకు రావాలనే ఉంది, కానీ దాన్ని రమ్మంటే రానంటుంది. చిట్టి నచ్చ చెప్తున్నాడు. అదంత తేలిగ్గా ఎవరి మాట వినదు కానీ. అరే, నాకు లొకేషన్ షేర్ చేయి. నేనొచ్చి దాన్ని బ్రతిమలాడో బామాలో ఇంటికి తీసుకొస్తాను. నువ్వెందుకమ్మా రావడం? ఎలాగోలా నచ్చ చెప్పి. నచ్చ చెప్పడం కాదురా, నచ్చేలా చెప్పాలి. ఇప్పటికి సర్ది చెప్పి పిలుచుకొచ్చినా మళ్ళీ బుర్రలో పురుగు తెలుస్తే మళ్ళీ వెళ్ళిపోతానంటుంది. మీరు వెళ్ళారని మళ్ళీ మళ్ళీ నేను బాధపడుతూ ఉండలేనురా. లొకేషన్ పంపిస్తే నేనొచ్చి దానికి క్లారిటీ ఇచ్చి తీసుకొస్తాను. అలాగే నేను చిట్టితో కూడా మాట్లాడాలి. ముందు నువ్వు లొకేషన్ షేర్ చేయి. సరే అమ్మా. సెండ్ చేశానమ్మా. వచ్చింది. నేను వెంటనే బయలుదేరి వస్తాను. అమ్మేగా ఏమంటుంది? లొకేషన్ షేర్ చేయమంది, తనే వస్తానంది. చేసావా? అవును. ఎందుకురా చేసావు? కొంప ముంచావు కదరా. ఆకలేస్తుందమ్మా అని ఏంటి ఇంత ఆలస్యం చేసావు? రా. తినేసే వచ్చాను, ఇప్పుడేం తినను. నన్ను వెయిట్ చేయించానని ఆ ఫీల్తో ఏమన్నా అలా చెప్తున్నావా? ఫీలేం లేదు, పీకల దాకా ఫుల్లుగా హ్యాపీగా తినొచ్చాను. ఎక్కడా? మా నాన్నతో కలిసి.